ఒక పొన్న చెట్టు ఉండి పొన్న చెట్టు కాడ మాగానంగా నిద్రపోతా ఉన్నాడు భగవంతుడు. ఆ పొన్న చెట్టుకి గాంధర్వ పక్షులు గూళ్ళు కట్టియట. ఆ ఆకు ఈ ఆకు రాతా ఉంది. ఆకు రాలి తెద పుట్ట కింద ఏరిందట. తెద పుట్టలల్లా ఒళ్ళల్లా పుట్టలు పోసి కూర పుట్టలో భగవంతుడు కొలువు తీరున్నాడు. పుట్టలో దేవుడుండి ఏమంటున్నాడా పుట్టలో దేవుడు బ్రహ్మదేవుడు ఇంద్రుడు మునీశ్వరులు ముక్కోటి మునీశ్వరులు అలా సభ తీర్చి కూర్చున్నారట. అప్పుడు బ్రహ్మదేవుడు నారదుడితో అంటున్నాడు, ఏమండి నాన్నగారు, ఇదిగో నా చేతులతో నేనే మా చిన్నమ్మ లక్ష్మీదేవిని మా చిన్న మహావిష్ణువుని అలా భూలోకంలో దింపేస్తాను. ఎవరో భృగు మహర్షి వచ్చి మా చిన్నాన్న ఒక వస్త్రం తల మీద తన్నాడని మా చిన్నమ్మ లక్ష్మీదేవి కోపించి కొల్లాపురం పట్టణం వెళ్ళి తపస్సు పట్టింది. మా చిన్నాన్న శాస్త్రాద్రి పర్వతాన పుట్ల పోలైపోయాడు. ఈ సమయం అందుని వెళితేనే మా చిన్నాన్న మనకు దక్కుతాడు, లేకపోతే దక్కడండి. ఆ మాటలు ఆలకించిన బ్రహ్మదేవుడు శంకరుడు బయలుదేరి నుంచి కొల్లాపురం పట్టణం వెళ్ళి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారా? సన్నపడి ముచ్చాలు ఏ పూజ చేసినా ఏ రథము చేసినా భర్త గురించి పిల్లల గురించే కదా. నా భర్త లేదే ఈ తపస్సు నాకెందుకండి అని ఇప్పుడు నన్ను ఏమి చేయమంటారు నాయన? అప్పుడు పెద్దవాడు బ్రహ్మదేవుడు జాలి కనకరం గలవాడు మహానుభావుడు అంటా ఉన్నాడు, అమ్మా లక్ష్మీదేవి, నువ్వు అవతారంలో లక్ష్మీదేవి కింద ఉన్నావు. ఈ అవతారం సాధించి అర్థంగా గొల్లవారి బహమలా తయారయ్యంటే నా తొబ్బలేని మహావిష్ణు ఎలా దక్కించుకోవాలో మాకు బాగా తెలుసు అన్నారు. ఆనాడు లక్ష్మీదేవి అవతారం విడిచిపెట్టి అర్థంగా గొల్లబావ రూపెత్తుతుంది పోయింది. మహాతల్లి గొల్లవారి బామ ఎంత ముస్తాబులవుతుందా? నిత్యమంతా పసుపు సాయ అర్థంగా గొల్లవారు బామల తయారయ్యింది. పెద్దవాడు బ్రహ్మదేవుడు ప్రార్థించిందండి, కామధేను అయ్యాడు. శంకర ప్రార్థించింది, చక్కగా దూడయ్యాడు. ఆవుని దూడ తోడుకుని ఈ ఓపుల్ అనే గ్రామంలోని ఒక రామకొలం ఉంటే రామకొలం గడగడేసి ఆవుని దూడ ముద్ద ఉంది పోయిందా దేవి పోయిందా ఇంకా సాంప్రదాయ పోయిందా Bye.
ఏడుగండల స్వామి వెంకటరమణ